నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆలెక్స్ టైమింగ్. సో, మనం ఇవాళ మాట్లాడబోతున్నాం మన డార్లింగ్ 'ప్రభాస్' ఆయన అప్‌కమింగ్ మూవీస్ గురించి. ఆ మూవీస్ ఏమేమి ఉన్నాయి, ఏవేవి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చినాయో, ఇక నెక్స్ట్ ఏందంటే మేజర్‌గా ఏందంటే అన్ని సినిమాల బడ్జెట్ ఎంత, రాబోతున్న కలెక్షన్ ప్రెడిక్షన్స్ ఎంత. సో, ప్రెజెంట్ ఉన్న లైనప్ ప్రభాస్ గారిది ఎట్లా ఉందంటే, ఈ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక అతి పెద్ద లైనప్ అంటే ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది. అసలు మామూలుగా లేవు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేంజ్ ఉంది. ఏవేవి సినిమాలున్నాయి ఏమో ఇవి మనం వీడియోలో మాట్లాడదాం. కానీ ప్లీజ్ మీరు గనుక ఈ వీడియోకి ఫస్ట్ టైమ్ వచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి డార్లింగ్ ఫ్యాన్‌కి ఈ వీడియో షేర్ చేయండి. సో, వెల్కమ్. ఈ మూవీస్ ఒక పిచ్చి ఎక్సైట్‌మెంట్‌తోని వస్తున్నాయి. అదే కాక బాక్స్ ఆఫీస్‌ని కూడా బద్దలు ఇరగొట్టే అంత దమ్మున్నాయి. సో, ఏవేవో ఏందో ఫస్ట్ మాట్లాడుకుందాం. సో, మొదటి మన మూవీ అసలు మనం మొదటి ఫస్ట్ సినిమా రాబోతుంది తొందరగా అంటే 'ద రాజా సాబ్' డైరెక్టెడ్ బై మారుతి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనపడబోతున్నాడు. అవును, మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఈ మూవీలో ఆయన డబుల్ రోల్ చేయబోతున్నాడు. అది ఇప్పటికి చాలా మందికి ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంది. అసలు ఏ బ్యాక్ డ్రాప్‌లో ఉంది ఏంది సినిమా అని. రీసెంట్‌గా మనం చూసినాం ఒక యంగ్ లుక్ వచ్చింది. ఒకటేమో కొంచెం ఓల్డ్ మ్యాన్‌గా ఒక లుక్ వచ్చింది. 2 పోస్టర్స్ వచ్చినాయి మన ముందుకి. అయితే ఒక రోల్ అంటే ఒక థియేటర్ ఓనర్‌లాగా చేయబోతున్నాడట. అంటే థియేటర్ ఒక పాత థియేటర్‌ల ఒక గోస్ట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. అంటే ఇదొక రిలేషన్ ఉంటదంట. అంటే ఒకటేమో గ్రాండ్ సన్, ఒకటేమో గ్రాండ్ ఫాదర్. అంటే ఆహ్, తాతతోని ఇగ ఫైట్ ఉంటదో, మళ్ళా కామెడీ ఉంటదో అది వచ్చే రోజుల్లో మనకు తెలుస్తది ముందు ముందు. బట్ ఇది గ్రాండ్ సన్, గ్రాండ్ ఫాదర్ మధ్యలో జరిగే ఒక రొమాంటిక్ యాక్షన్ సినిమా. ఇప్పటికైతే 'మాల్వికా మోహన్', 'నిధి అగర్వాల్' ఇగ చాలామంది ఇంకా ఉన్నారంట. ఇగ నెగెటివ్ రోల్‌లో ఏమో మన 'సంజయ్ దత్' గారు ఉన్నారు ఇందులో. సో, సినిమా అయితే చాలా బాగుంది. చాలా అసలు థ్రిల్ ఉంది. ఒక పిచ్చ ఎక్సైట్‌మెంట్‌తోనొస్తుంది. అందులో ఈ సినిమా 3డీలో గూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ మన అసలైన హైప్‌తోని వస్తున్న సినిమా 'సలార్ 2'. అసలు 'సలార్ 2'కున్న ఇప్పుడు ప్రెజెంట్ హైప్ చాలా ఎక్సైటింగుంది. రీసెంట్‌గానే హాట్‌స్టార్ చెప్పింది. కంటిన్యూ 365 డేస్ ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ఇది. సో, ఈసారి పార్ట్ 2 ఎలా ఉండబోతుందో ఏందనేది ఈసారి ఇగ మనకు తెలిసిందే గదా! ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉండబోతుంది. ప్రభాస్‌ది ఇంకా 'పృథ్వీరాజ్' గారిది. సో, ఇంకా స్టోరీని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడో, 'జగపతి బాబు' ఏం రోల్ చేస్తారో, ఇంకా అంటే లాస్ట్ టైమ్ కంటే ఇంకెంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో అది చూడాలి. అందులో కాక ఇక 'శృతి హాసన్' గారు గూడా ఇంకా కొంచెం చెయ్యాలి. ఇగ ఈ లాస్ట్ టైమ్ ఆమెను భరించడం మస్తు కష్టమైందిరా బాబు. ఆమె పాపం తట్టుకోలేను బాబు. వద్దు. ఆమెను కొంచెం తట్టుకోవడం కష్టమే. ఆమెకు ఆ క్యామియో రోల్ పెట్టిందే నయమే. సో, ఇప్పుడు ఇంకా సినిమా రిలీజ్ ప్లాన్‌లంటే ఇది ఆల్‌మోస్ట్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 2025లో ఓన్లీ 'రాజా సాబ్' ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ సినిమా ఏందంటే ఈ సినిమా అంటే ఈ సినిమా గురించి ఎట్లా చెప్పాలో అర్థమైతలే. ఆయన స్టైల్‌లోనే చెప్తా. బాక్స్ ఆఫీస్ ఉంటదా? కింద, మీద, కింద, మీద చేసి పలగొట్టడం ఎట్లా అంటారో, ఇది ఓన్లీ అనౌన్స్‌మెంటే ఇంకా. అసలు అనౌన్స్‌మెంట్, పోస్టర్ ఇంకేం లేదు. జస్ట్ 'స్పిరిట్' అని ఒక సినిమా రాబోతుంది. అంతే తెలుసు. 'యానిమల్' తర్వాత 'సందీప్ రెడ్డి వాంగ' అసలొక బ్రాండ్ అయ్యిండు ఇప్పుడు. ఆయన ఫిల్మ్ చేస్తుండంటే అందులో ఇగ అడల్టరీ ఉంటది. ఇగ తిట్టుడు, కొట్టడం, సంపడం, నరకడం ఎవ్రీథింగ్. సెన్సార్ గూడా వాడికి వాడు సెన్సార్ జేసుకోవాలి అసలు ఈ సినిమా చూసే ముందు. సో, ఆల్రెడీ 'సందీప్ రెడ్డి వాంగ' చెప్పారు మనకి. ఇందులో 'ప్రభాస్' గారు ఒక యాంగ్రీ కాప్ రోల్ చేయబోతున్నాడు. దీని గురించి మన కొరియన్ యాక్టర్ ఒక ఫేమస్ యాక్టర్‌ని తీసుకురాబోతున్నారు. ఆయనని యాస్ ఎ విలన్‌గా పెడతారట సినిమాల. ఇప్పుడైతే 'డాన్ లీ' ఆయన పేరు. సారీ 'డాన్ లీ' ఆయన పేరు మర్చిపోయాను 'డాన్ లీ.' చెప్తున్నా గదా! చింపుడే ఇది డైరెక్ట్‌గా ఈ సినిమా చింపుడే ఉంటదిగ. అదెట్లా చింపుతదో ఏందో ఇంకా చూడడు ఇగ అది. అందులో ఇగ చాలామంది హైప్ ఏందంటే ఇప్పుడు ఈ సినిమాలో 'త్రిష' లేకపోతే 'నయనతార' రోల్ కన్ఫర్మ్ అయితదంట. సో, ఇగ ఒకవేళ 'త్రిష' ఉంటే నాకు తెలిసి 'త్రిషనే' బెటర్. 'త్రిష' హైప్ ఇస్తది చాలా. చూద్దాం 'త్రిష' ఇస్తదా లేకపోతే ఈమెకిస్తారా ఇగ 'మృణాల్ ఠాకూర్' పేరు గూడా బాగొచ్చింది. బట్ నాకు తెలిసి 'మృణాల్' కంటే మన 'త్రిషకి' ఇచ్చిందే బెటర్. చూద్దాం ఏమైతదో. ఈ సినిమా అయితే ఇది అనౌన్స్‌మెంట్‌లోనే బ్లాక్ బస్టర్. ఇది అనౌన్స్‌మెంట్. ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా 1000 క్రోర్ ఫ్లాప్ సినిమా అని డిక్లేర్ అయితది. చాలా అసలు ఈ సినిమాకున్నంత హైప్ అసలు మామూలుగా లేదబ్బా! నెక్స్ట్ సినిమా వచ్చేదేంటంటే 'ప్రభాస్ హన్ను' అంట. అంటే 'హన్ను' డైరెక్టర్‌తోని చేయబోతున్నాడంట. సో, ఫైనల్లీ ఆ సినిమా ఏందంటే ఒక వార్ బ్యాక్ డ్రాప్ అంట. 1940స్‌లో సెట్ చేస్తారంటే ఒక బ్యాక్ డ్రాప్ వార్.
ఒక వార్ రొమాంటిక్ అంటే ఏదో సంథింగ్ వార్ బేస్డ్ సినిమానే అంట ఇది. సో, ఇగ దాంట్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారో అది చూడాలి. అసలు అది ఇంకా దాని షూటింగ్ రీసెంట్‌గా కూడా స్టార్ట్ అయింది. 'మైత్రి మూవీ మేకర్స్' సినిమా ఇది. సో, ఇప్పటికైతే ఆ సినిమా ఇంకా మరీ ఎక్కువ అప్డేట్స్ అయితే ఇంకా ఇంతవరకు రాలే. ఎందుకంటే ఫస్ట్ ఇవి 3 ఎళ్ళిపోవాలి. దాని తర్వాతనే ఇగ మిగతా ప్రాజెక్ట్స్. ఇవి గాక ఆయన లైనప్‌లో ఉన్నదంటే 'కల్కి 2'. 'కన్నప్ప'లేమో చిన్న క్యామియో. 'కన్నప్ప'లో ఒక క్యామియో గూడా ఉంది. సో, మన క్యామియో గూడా చూడబోతున్నాం. అది గూడా ఒక పాయింటే ఉంది. దాని తర్వాత ఇది అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆయన ఫిక్స్ లైనప్ అయితే ఇది. 'కల్కి 2' అయితే కన్ఫర్మ్ ఇది గూడా. ఇవన్నీ అయిపోంగానే నాకు తెలిసి 'కల్కి 2' కూడా రావచ్చిగ. సో, బడ్జెట్ ప్రకారంగా మాట్లాడుకుంటే 'రాజా సాబ్' బడ్జెట్ దగ్గర దగ్గర 300-400 క్రోర్స్ పైనే చెప్తున్నారు. ఇగ అది అఫీషియల్ ఇంకా ఎప్పుడైతే సినిమా మెటీరియల్స్ వస్తాయి అప్పుడు కన్ఫర్మ్ తెలుస్తాయి. అయి 'ప్రభాస్' చేస్తున్న ప్రతి సినిమా బడ్జెటే అట్లుంది. ఇదైతే కన్ఫర్మ్. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ ఒకవేళ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'ప్రభాస్'. ఖచ్చితంగా ప్రతి 'ప్రభాస్' ఫ్యాన్‌కి మీరు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.